అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పట్టణంలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికారులు నామమాత్రపు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రధాన రహదారిని ఆనుకొని కోట్లు విలువ చేసే స్థలంలో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినా వాటిని ఆపలేకపోవడం పట్ల పట్టణంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక డబ్బు, పలుకుబడి, రాజకీయ అండదండలు ఉన్నవారిపై ఎటువంటి చర్యలు ఉండవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యజమాని ఇచ్చిన డాక్యుమెంట్లు సరైనవి కానందున రెండోసారి నోటీసు ఇచ్చామని మున్సిపల్ కమిషనర్ పల్లవి తెలిపారు. బస్ స్టాండ్ బెంగళూరు రోడ్లో షెడ్లు నిర్మించుకుంటానని మాకు తెలిసి వచ్చింది. మేమంతా పోయి స్టాప్ చేసినాం. దాన్ని స్టాప్ చేసినప్పుడు వాళ్ళు అప్పుడు ఆపున్నారు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నారు. మేమైతే ఎటువంటి పర్మిషన్స్ వారికి ఇవ్వలేదు అక్కడ షెడ్లు నిర్మించుకోవడానికి. ఆ తర్వాత మేము నోటీసులు కూడా ఇష్యూ చేస్తాము. ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేస్తాము. దాని మీదట వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఇచ్చినారు. కానీ అది సక్రమంగా లేదనేసి మళ్ళీ రెండో నోటీస్ కూడా ఇష్యూ చేస్తున్నాము. ఆ తర్వాత వాళ్ళు దాని మీదట ఫర్దర్గా వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చినారు. దీనిపైన మా ఆర్టీ గారికి కూడా రిపోర్ట్ రాయడం జరిగింది, ఏమేమి జరిగిందో అవన్నీ. ఆ తర్వాత మా వాళ్ళ డాక్యుమెంట్స్ వీళ్ళ డాక్యుమెంట్స్ రెండు తీసుకొని మా ఎంఎస్సీ గారికి లీగల్ ఒపీనియన్కి పంపించినాము. దాని ద్వారా మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నుండి ఏమైతే వస్తుందో ఇన్స్ట్రక్షన్స్, తర్వాత మా ఎంఎస్సీ గారు ఏమి ఒపీనియన్ ఇస్తారో ఫర్దర్గా దాన్ని బట్టి మేము దానికోసం మేము నోటీసులు అయితే ఇష్యూ చేస్తున్నాము. పోయి ఆపుతాము. మేము పోయినప్పుడు ఆగుతారు, మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర మరి వాళ్ళని ఇంటర్ఫీర్ అవ్వదు. మేము వాళ్ళు అంతా కలిసిపోయినందుకు వాళ్ళని ఇంటర్ఫీర్ కాదని